మోహన్ బాబు వర్షన్ అండ్ మంచు మనోజ్ వర్షన్ ఇలా ఉంది. అయితే ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి అనేది మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి, అసలు ఏంటి మంచు మనోజ్ వర్షన్ ఒకలా ఉంటే మోహన్ బాబు వర్షన్ కంప్లీట్లీ యాంటీగా కనిపిస్తున్నాయి. నేను అసలు ఏ తప్పు చేయలేదంటూ మనోజ్ చెప్తున్నారు. అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం మనోజ్ పైన మంచు ఫ్యామిలీ అనేకమైనటువంటి ఆరోపణలు చేసింది. ఏకంగా మోహన్ బాబే రంగంలో దిగి ఒక ఆడియో రిలీజ్ చేసి ఎందుకు ఇలా చేసేవంటూ కూడా సుదీర్ఘంగా కూడా అతను మాట్లాడాడు. అవన్నీ మాట్లాడిన తర్వాత నిన్న సాయంత్రం జరిగినటువంటి గొడవ వల్ల మొత్తం అంతా చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం బౌన్సర్స్తో ఎప్పుడైతే మనోజ్ని కొట్టారో తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోవడము, తర్వాత మనోజ్ ఇక్కడికే నైట్ ఇక్కడే ఉండడము, తర్వాత ఇంతకుముందు మనోజ్ బయటకు వస్తూ సిపి ఆఫీస్కి బయలుదేరే ముందు చాలా కీలకమైనటువంటి విషయాలను ఆయన చెప్పారు. దాంతోపాటు తను ఎప్పటి నుంచి తన కుటుంబం నుంచి దూరంగా ఉంటున్నాననే విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే మౌనికాని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు, తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన చాలా క్లియర్ కట్గా ఆయన చేశాడు. ఏ రోజు కానీ మంచు విష్ణు దగ్గర కానీ మోహన్ బాబు దగ్గర కానీ నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నా స్వతహాగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర కూడా నేను అప్పులు చేసుకుంటూ చిన్న ఆ టాయ్ బిజినెస్ని డెవలప్ చేసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే నేను సినిమాల్లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి ఆఫర్స్ వస్తున్నాయి, వాటి మీద దృష్టి పెట్టాను అనేది కూడా అతను చెప్తున్నటువంటి వర్షన్. అయితే ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే నిన్న సాయంత్రం వరకు మోహన్ బాబు మంచు మనోజ్ పైన చెలరేగిపోయాడు, చాలా వరకు కూడా చూసాం మనము. అయితే ఇప్పుడు మనోజ్ మాత్రం చాలా క్లియర్గా చెప్పాడు, మోహన్ బాబు నాకు తండ్రి లాంటి వాడు, నా దేవుడు లాంటి వాడు, అసలు మా నాన్న కాదు, నేను చూసినట్టు మా నాన్న ఇప్పుడు కాదు, అతను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది మనం మీడియా గట్టిగా అడిగినప్పుడు విజయ్ రెడ్డి ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మంచు విష్ణుతో చేతులు కలిపి వీళ్ళిద్దరూ కూడా మా నాన్నకి బ్రెయిన్ వాష్ చేస్తూ నా వెనకాల వాళ్ళు తిప్పుతూ నా వెనకాల గోతులు తవ్వుతూ నా పైన కుట్రలు చేస్తున్నారంటూ కూడా చాలా క్లియర్గా కూడా చెప్పినటువంటి నేపథ్యం పడుతుంది. ఇదేది మీడియా సృష్టి కాదు, ఏకంగా మంచు మనోజ్ డైరెక్ట్గా వచ్చి మీడియాతో తన ఆవేదనని చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఒక్క మాటతోనే ఆయన ఆగలేదు, మరొక సంచలనమైన మాట మాట్లాడాడు. నేను ఇవాళ 5:30 గంటలకి ప్రతి ఒక్కటి పూసకొచ్చినట్టు నేను ఏది దాచుకోకుండా ప్రతి ఒక్కటి బయట పెడతాను, నేను నిజాలన్నీ బయట పెడతాను, ప్రతిదానికి నాకు ఆధారాలు ఉన్నాయని కూడా చాలా క్లియర్గా సూటుగా చెప్పినటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. మరోవైపేమో ఇటు మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఇంకొకటి ఆసక్తికర పరిణామం ఏంటంటే గత 2 రోజుల నుంచి కూడా మోహన్ బాబు సంబంధించిన సతీమణి హాస్పిటల్లో ఉన్నారనేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా మంచు మనోజ్ చాలా క్లారిటీ ఇచ్చారు. ఆమెకి ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి బయట పంపడానికి కారణం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మనోజ్ని మేము చూసుకుంటాం, మనోజ్ని మేము పంపించేస్తాము, ఈ గొడవ సత్యమరేలాగా చేస్తామనేసి కూడా నమ్మబాలికి ఆమె ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, టెన్షన్గా ఫీల్ అవుతుంది కాబట్టి ఆమె అక్కడి నుంచి కూడా ఏజ్ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ వైద్య పరీక్షలు చేసుకున్న తర్వాత మంచు విష్ణు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. కానీ మొదటి రోజు ఎప్పుడైతే 100కి ఫోన్ చేసి మంచు మనోజ్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఒక అంబులెన్స్ వచ్చింది అనేసి కూడా మంచు మనోజ్ చెప్తున్నాడు. ఆ అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఆ అంబులెన్స్లో ఎవరిని తీసుకెళ్లారు, దేనికి వచ్చింది అనేది క్వశ్చన్ చేశారు. దాంతోపాటు నిన్న మంచు విష్ణుకు సంబంధించిన బాగా సన్నిహితుడు విజయ్ రెడ్డి నిన్న మనోజ్ సంబంధించిన కూతురు ఎవరుతుందో 7 నెలల పాప, కానీ ఆ పాపకి సంబంధించిన బట్టలు సర్దుతున్నాడు. దాంతోపాటు ఒక పని మనిషిని బెదిరించి ఇక్కడి నుంచి బయట పంపించేశారు. ఇక్కడ వేరే జరుగుతుంది. నేను ఏ రోజు కానీ నన్ను తాగాడు అంటారు కాబట్టి నేను తాగినప్పుడు ఎవరి మీద దాడి చేశాను, ఏ రోజు కానీ మా మదర్ని ఏమనలేదు, మా నాన్నని అనలేదు, మా స్టాఫ్ని కూడా నేను ఏమనలేదు, నేను ఎలా చూసుకుంటానో నాకు తెలుసు అనేది కూడా ఆయన చెప్పాడు. సో దాంతోపాటు మౌనికతో తనకున్నటువంటి బంధము ఏ రకంగా అది ఎన్ని దారులకు తీసింది అన్న దానిపై కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడం నేపథ్యం పడతాయి. అయితే ఇవాళ సాయంత్రం మంచు మనోజ్ ఏ ఒక్క విషయాలు బయట పెడతారు అనేది అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా సంచలనమైన విషయాలే అని చెప్తున్నారు. మరొక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చాడు. ఎక్కడైతే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ ఉందో, ఆ మోహన్ బాబు యూనివర్సిటీ, ఆ మోహన్ బాబు యూనివర్సిటీలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ పిల్లలు కూడా ఎవరో కారు, మాకు తెలిసినటువంటి మా దూరపు బంధువులు, మా బంధువులు, మా మామలు, వీళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా నాకు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ఫిర్యాదులన్నీ కూడా నేను విజయ్ రెడ్డికి నేను పంపిస్తే, కనీసం వినయ్కి పంపిస్తే
కనీసం రిప్లై కూడా లేదు, పైగా దురుసుగా కూడా నా పైన మాట్లాడాడు, దురుసుగా రిప్లైలు ఇచ్చాడు అనేది కూడా ఆయన చెప్తున్నాడు. అక్కడ స్టార్ట్ అయిన గొడవ ఇంతవరకు వచ్చింది. ఏ రోజు కూడా నేను నా అన్న మాట కానీ నాన్న మాటని కానీ జవదాటలేదు అనేది కూడా తను చెప్తున్నారు. ఎప్పుడు అన్న ఎక్కడ సంతకం పెట్టమన్నా, నాన్న ఎక్కడ సంతకం పెట్టమన్నా, ఎప్పుడు ఎక్కడికి పిలిచినా నేను అక్కడికి వెళ్ళాను, సంతకాలు పెట్టాను, ఈ సినిమాలో పని అంటే ఆ సినిమాలో పని చేశాను, ఈ డూప్ చేయమంటే ఆ డూప్ చేశాను, ఫైట్లు చేశాను, గొడ్డులాగా కష్టపడ్డాను, కానీ ఏ రోజు కూడా నాకు రూపాయి ఇవ్వండి నేను అడగలేదు అని చెప్తున్నారు. మా అన్న దగ్గర మా నాన్న దగ్గర నేను తీసుకోవడం ఏంటి అన్న దాంట్లో ఆయన చెప్పినటువంటి పరిస్థితి కాబడుతుంది. సో దాంతోపాటు ఆయన చెప్తూ, ఎందుకంటే మా నాన్న బిహేవియర్ చూసిన తర్వాత రాత్రి జరిగిన పరిణామాలపైన అతను బాధపడుతూ కంటతడి పెట్టాడు. కంటతడి పెట్టినప్పుడు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మనోజ్ సంబంధించిన అభిమానులు అన్న నువ్వు ఏడవద్దు అన్న అని వాళ్ళు చెప్తున్నారు. సో వెనక్కి తిరిగి తన కన్నీళ్ళు తుడుచుకుంటూ తన చాలా బాధతో అతను ఇవాళ మాట్లాడాడు. అన్ని విషయాలు కూడా నేను ఇవాళ ఖచ్చితంగా బయటపెడతాను. ఇన్ని రోజులు నా కుటుంబ విషయము ఇంట్లో 4 గోడల మధ్య జరిగినటువంటి అంశం కాబట్టి బయట పెట్టకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చిందంటూ కూడా ఆయన హింట్ ఇచ్చాడు. ఇవాళ ఇప్పుడు సిపి ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి సిపి ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మా పాప ఆరోగ్యం దృష్ట్యా లేకపోతే వాళ్ళ బాగోగుల దృష్ట్యా అవన్నీ చూసుకోవాలి కాబట్టి నాకు కొంత సమయం కావాలని కోరే అవకాశం ఉందని ఆయన చెప్పాడు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇవాళ నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాను, ఖచ్చితంగా సిపి దగ్గర నేను హాజరయ్యి ఆయన ఏమడిగినా నేను దానికి సమాధానం ఇస్తాను కూడా చెప్పాడు. దాంతోపాటు నిన్న సాయంత్రం ఇక్కడ ఒక హైడ్రామా జరిగింది. ఏదైతే మోహన్ బాబు వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు దీని సంఘటన గురించి అడిగినప్పుడు అతను ఆ మైక్ తీసుకొని కొట్టడము, దీని పెద్ద ఎత్తున ఒక ఆందోళన అయితే నిన్నటి చూస్తున్నాం. ఇవాళ దాని గురించి కూడా మీడియాకి ప్రత్యేకంగా కూడా మనోజు మంచు విష్ణు తరపున మంచు మోహన్ బాబు తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను అంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదన్నమాట కానీ ఇవాళ చాలా సెన్సేషన్గానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు అక్కడ కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర మరి కాసేపట్లో మోహన్ బాబుకి సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయబోతున్నారు. దానితో పాటు ఇప్పుడు మనోజ్ మాట్లాడినటువంటి మాటలకి మంచు విష్ణు కూడా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరో 6 గంటలో మంచు విష్ణు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.